ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ చాలా కార్డియల్ రిలేషన్‌తో ఉన్నారు. వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకరి రాజకీయ ప్రయోజనాల కోసం మరొకరు పనిచేస్తుంటారు లాంటి పేరుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో కూడా వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకరి రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకొకరు సహకరిస్తూ ఉంటారు లాంటి పేరుంది. అలాంటి సందర్భంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణలో తనను తాను హీరోగా నిరూపించుకోవడం కోసం, తెలంగాణ కోసం తాను చంద్రబాబును ఒప్పించాను అని చెప్పడం కోసం చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్‌కి తలెత్తుకోలేని పరిస్థితిని తీసుకొచ్చి పెట్టింది. సో, దాని నుంచి రికవర్ అవ్వడం కోసం, దాని నుంచి బయటపడడం కోసం రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడింది తప్పు అనే మాట గట్టిగా చెప్పలేని ఒక నిస్సహాయ పరిస్థితిలో రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పే, ఆ ప్రాజెక్టు పనులు ఆపింది నిజమే, కానీ ఆపింది మేం కాదు జగన్మోహన్ రెడ్డి, ఆపించింది రేవంత్ రెడ్డి కాదు బీఆర్ఎస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారికంగా చేసిన ప్రకటన. ఏ ప్రకటన చేసినా కూటమి సర్కారు ఖచ్చితంగా రేవంత్ ప్రకటన తర్వాత డిఫెన్స్‌లో పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి నాకున్న సమాచారం, నేను ఆ అంశాన్ని చాలా దగ్గర నుంచి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదం మొదలైనప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నాను. ఎన్‌జీటీ చెప్పిన తరువాత కూడా అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగిన మాట వాస్తవం. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఎన్‌జీటీ చెప్పిన తర్వాత కూడా అక్కడ రాయలసీమకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగిన మాట వాస్తవం. అవి ఎవరికీ తెలియకుండా రహస్యంగా పనులు అక్కడ చేసిన మాట వాస్తవం. ఏ మేరకు చేశారు, ఎంతవరకు చేశారు, ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎంత పూర్తయింది పక్కన పెడితే పనులు చేసిన మాట వాస్తవం. అది అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ ఎక్స్‌పీరియన్స్ చేసిన మాట. సో, ఆ తర్వాత పూర్తిగా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయా తెలీదు. ఎన్‌జీటీ ఆదేశాల తర్వాత కూడా ఎన్‌జీటీలో ఏపీ ప్రభుత్వం తమకు సంబంధించిన వాదన వినిపించిన తర్వాత కూడా అక్కడ పనులు చేసింది అనేది అందరికీ తెలిసిన మాట. సో, అప్పుడు ఆల్రెడీ ఆగిపోయిన పనులకు రేవంత్ రెడ్డిని మభ్యపెట్టడం కోసం, లేదు నేను ఆపేస్తానులే అని చంద్రబాబు నాయుడు చెప్పారా? ఆల్రెడీ ఆగిపోయాయి పనులు, ఇప్పుడు నేను కొత్తగా ఆపాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు కాబట్టి, రేవంత్ రెడ్డికి ఆ విషయంపైన అవగాహన లేదు కాబట్టి, రేవంత్ రెడ్డి ఇంకా పనులు జరుగుతున్నాయేమని అనుకుంటున్నాడు కాబట్టి, ఎలాగ ఆగిపోయిన పనులని రేవంత్ రెడ్డిని సాటిస్ఫై చేయడం కోసం మేము ఆపేస్తాంలే అని ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని చంద్రబాబు ఆ ప్రకటన చేశారా? లేదా అనుమతులు లేకుండా జరుగుతున్న పనులే కాబట్టి ఆపేసినా పర్వాలేదనుకుని ఆపేస్తాంలే అని ప్రకటన చేశారా? తెలీదు. లేదా రేవంత్ రెడ్డికి అక్కడ పనులు ఆగిపోయాయా, జరుగుతున్నాయా అవగాహన లేదా? ఆ అవగాహన లేకుండానే ఏపీ సీఎంని పనులు ఆపండి అని అడిగారా? తెలీదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు ఆపింది, ఇప్పుడెళ్ళి నిజ నిర్ధారణ కమిటీ చూడొచ్చు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారంటే అంత అథెంటిక్గా పనులు జరగట్లేదనే సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఇచ్చిన మీదట మాత్రమే ఆయన చెప్పగలరు. అసెంబ్లీ వేదికగా చెప్పిన మాట, బయట ఎక్కడో బహిరంగ సభలో మాట్లాడిన మాట కాదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఇంత పెద్ద అలిగేషన్, ఇంత పెద్ద మాట తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒక పత్రికా ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.